హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీను బ్లాగ్స్. ఈరోజు చికెన్ బిర్యానీ ఇంట్లో తయారు చేస్తున్నాము. దీనికి 1 కిలో పావు చికెన్ బిర్యానీ కోసం కొద్దిగా పెద్దగా ముక్కలు కొట్టించుకొని వచ్చాము. దీన్ని మారినేట్ చేయడం ఎలా అంటే చికెన్లో కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ, నూనె వేసి మంచిగా కలుపుకొని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, మారినేట్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ముక్క చాలా మెత్తగా అవుతుంది, తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. తయారు చేసుకునే విధానము: స్టవ్ ఆన్ చేసుకొని బాణలిలో తగినంత నూనె, అంటే 2 చెంచాలు లేదా 3 చెంచాలు నూనె, మనకు ఎంత అవసరం ఉంటే అంత నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత వేడెక్కిన నూనెలో బ్రౌన్ ఆనియన్ కోసము ఒక 3 నుండి 4 ఉల్లిపాయలు పెద్ద సైజువి నిలువున కట్ చేసుకోవాలి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు సమయం పడుతుంది. మీడియం మంట పైన మీడియం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దాదాపు 3-4 నిమిషాలు సమయం పడుతుంది. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం మంట మీద పెట్టుకుంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బ్రౌన్ ఆనియన్ వేసుకోవడం వల్లనే చికెన్ బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగింది. కడాయి నుండి బ్రౌన్ ఆనియన్ తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన బిర్యానీ కోసం ఒక వెడల్పాటి గిన్నె బౌల్ తీసుకోవాలి. ఒక 3-4 చెంచాల నూనె పోసుకోవాలి. తర్వాత రుచి కోసము నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. నూనె వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, పువ్వు మరియు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మరియు 4-5 మిరపకాయ చీలికలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొద్దిగా పుదీనా మరియు కొత్తిమీరకు వేసుకోవాలి. మారినేట్ చేసుకున్న చికెన్ను బౌల్లో వేసుకోవాలి. అరకిలో బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని కాసేపు నానబెట్టుకోవాలి. బిర్యానీ రైస్ కోసం బౌల్లో వాటర్ పోసుకొని పచ్చిమిర్చి వేసుకొని అందులో బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు వేయించుకోవాలి. వేసుకొని బిర్యానీ కోసం తీసుకున్న వాటర్లో బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత 4 దాల్చిన చెక్క, 4 యాలక్కాయలు, ఒక 10 లవంగాలు, కొద్దిగా సాజీరా, ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఈ వాటర్లో వేసుకోవాలి. వీలైతే స్టార్ అనాస్ కూడా వేసుకోవచ్చు, మరాఠీ మొగ్గు కూడా వేసుకోవచ్చు. మధ్యలో మూత తీసి మాడిపోకుండా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువగా ఉంటే మాడిపోతుంది.
కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, 2 చెంచాలు, మనకు ఎంత అవసరం ఉంటే అంత. ఇప్పుడు నెయ్యి కూడా వేసుకుందాము. మూత పెట్టుకోవాలి. బాగా మరుగుతున్నాయి, నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు మనము బాస్మతి బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకున్నాం కదా, ఈ బియ్యాన్ని ఈ మరిగే ఎసరులో, మరిగే నీటిలో వేసుకోవాలి. రైస్ని 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికిన తర్వాత వీటిని చికెన్లో 2 లేయర్లుగా వేసుకోవాలి. ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. 80% కుక్ అయింది. మూత తీసి చూద్దాము చికెన్ కుక్ అయిందో లేదో. 50% వరకు చికెన్ కుక్ అయింది. ఇప్పుడు ఉడికిన బాస్మతి రైస్ని, ఈ అన్నాన్ని, 80% ఉడికిన ఈ అన్నాన్ని చికెన్ పైన ఒక లేయర్ లాగా ఇలా వేసుకోవాలి. ఒక లేయర్ వేసుకున్నాం కదా, లేయర్ పైన కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి. బ్రౌన్ ఆనియన్ కూడా లేయర్ పైన చల్లుకోవాలి. రెండో వరుస కూడా రైస్ వేసుకుందాము. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. రెండో వరుస వేసుకున్న తర్వాత మంచిగా సెట్ చేసుకోవాలి. దీనిపైన కాస్త నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. చివరగా పైన కొత్తిమీరాకు, పుదీనాకు వేసుకొని బ్రౌన్ ఆనియన్ కూడా చల్లుకోవాలి. పైన నెయ్యి అవసరం ఉన్నంత గార్నిష్ లాగా వేసుకోవాలి. ఇప్పటి వరకు మనము 3 సార్లు నెయ్యి వేసుకున్నాము. దీనివల్ల బిర్యానీకి మరింత రుచి వస్తుంది. మూత పెట్టుకొని చివరిగా ఫైనల్గా దమ్ పెట్టుకోవాలి, దమ్ చేసుకోవాలి. దమ్ అంటే ఏదైనా వెయిట్ పెట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఉండే ఆవిరి బయటకు పోకుండా లోపల దమ్ అవుతుంది. అడుగు మాడిపోకుండా, అడుగంటకుండా మనము భగవాన్ని పక్కన పెట్టుకొని, మనం రొట్టెలు చేసుకునే పెంక పెట్టుకొని ఈ భగవాన్ని దానిపైన పెట్టుకోవాలి. ఇప్పుడు పైన ఏదైనా బరువు ఇలాంటిది పెట్టుకోవాలి. యాక్చువల్గా దీని చుట్టూరా గోధుమ పిండితో చుట్టూరుగా లేయర్ పెట్టుకుంటాము, ఆవిరి బయటకు పోకుండా. దానివల్ల దమ్ అవుతుంది. అలా పెట్టుకోవచ్చు. మనము ఆవిరి బయటకు పోదు కాబట్టి ఏదైనా బరువు లాంటిది పెట్టుకుంటే ఆటోమేటిక్గా దమ్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ను కంప్లీట్ చేసుకోవాలి. ఒక దాదాపుగా 4 to 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు సిమ్లో ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా దమ్ అయిపోతుంది. 20 మినిట్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు దమ్ అయిందో లేదో చూద్దాము. దీంట్లో కాస్త కాజు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. వీరైతే కాజు కూడా వేసుకోండి. వావ్, ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయింది.
బిర్యానీ సూపర్గా వచ్చింది. సూపర్ కలర్ఫుల్గా ఉంది. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.